ఇవాళ భూమి అనే సమస్య గురించి మన పేదల భూమి, ముఖ్యంగా దళితుల భూములు గురించి మనం ఇవాళ పోరాటం కోసం వచ్చినాం. కానీ ఏ ఊర్లో నేనైతే తిరిగిన ప్రతి ఊర్లో కూడా దళితుల భూములు వాళ్ళకు లేవు, వాళ్ళ చేతుల్లో లేవు. ఏ ఊర్లో లేవు, ఒక ఊరే కాదు. ఇప్పుడు మా ఊరు ఉంది, మాకు ఒక 2 ఎకరాల భూమి ఇందిరామ హయాంలోనే ఇచ్చారు. ఇందిరాగాంధీ హయాంలోనే ఇచ్చారు. ఆ 2 ఎకరాల భూమి మనలో కబ్జా చేశారు. ఎవరో కాదు మా తాత ఇతడు ఆడ కబ్జా చేసేసారు ఆ 2 ఎకరాలు. మా ఆయనేమో తాగి చచ్చిపోయాడు. మా అమ్మమ్మ కూలి, ఆమె పాపం ఏం తెలియదు, చదువుకోలే. మా అక్కలు కానీ వాళ్ళు కానీ కొంచెం పెద్దవాళ్ళు, 10 మాకు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు తప్ప పోయింది లేదు. అప్పుడు ఇక ఆ ఇందిరమ్మ జాగ ఇచ్చింది కాబట్టి ఆ జాగలో నేను బుక్ చేసుకుని రాబోతుంది. అంటే ఇవాళ చాలా వరకు మన వాళ్ళని మనసులు చేస్తున్నది మన వాళ్ళు ఎక్కువ శాతం. మన మధ్యలో ఐక్యత ఉండదు, మన మధ్యలో ఐక్యత ఉండదు. ఫస్ట్ ఎవరినో అగ్రవర్ణాలను నిందించే బదులు ఫస్ట్ మనకు మనం నిందించుకోవాలి. ఇప్పుడు మనకు మనము నిందించుకున్న తర్వాత అగ్రవర్ణాలను నిందించాలి. అగ్రవర్ణాలని మనం తిరుగుతూ ఉంటాం పొద్దుస్తమానం, కానీ మళ్ళీ అగ్రవర్ణాల దగ్గరికే పోతారు. మన వాళ్ళంతా పొద్దుస్తమానం తిరుగుతారు, మీటింగ్ల కాడికి వెళ్తారు, పొద్దుస్తమానం మన అగ్రవర్ణాల కాడికే పోతారు. ఇచ్చుడేందుకు వాళ్ళ దగ్గరికి పోడేందుకు? సో సీరియస్గా ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక రేవంత్ రెడ్డి, ఒక కేసీఆర్, ఒక చంద్రబాబు నాయుడు, ఒక రాజశేఖర్ రెడ్డి, ఎవరి భూములతో అధికారానికి వచ్చారు? మన భూములతో అధికారానికి వచ్చారు వాళ్ళు. మన భూములను కబ్జా చేసి వాళ్ళ అధికారానికి వచ్చారు వాళ్ళు. మన భూములు ఎప్పుడో పాప ఇందిరమ్మ హాయంలో ఇచ్చిన భూములు, అవునా కదా? ఈ తెలంగాణలో వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారమే ఎన్ని 24,45,000 ఎకరాల భూములు. అంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం చూసుకుంటే ఇంత భూమి మన దగ్గర మనకి ఇచ్చిన భూమితో మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళచ్చు. మనకు ఒకవేళ ఈ భూమి కనుక మన చేతిలో ఉంటాయి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసుకోండి. 24,45,000 ఎకరాల భూమి. చిన్న వాటి కూడా ఇలా మనం భూములు అమ్మేసుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి ఎవరిలో ఒక మాట, వాళ్ళ రెడ్డి సభలో ఏమన్నాడు అంటే, మనకు పంచుకి రెడ్డి అని పుట్టినందుకు ఒక 5 ఎకరాల భూమి ఉండాలని. రెడ్డి అని పుట్టినందుకు ఒక 5 ఎకరాల భూమి ఉండాలి మినిమం అది. మరి ఎంతమంది మానవాళి వాళ్ళ దగ్గర అంత భూమి ఉంది, ఎందుకు లేదు? మరి దీని లెక్క ప్రకారం చూస్తే మరి భూమి ఉండాలి కదా. ఇంత లెక్క 24,45,000 ఎకరాల భూమి మనకు పంచినప్పుడు ఈ భూమి ఉండాలి కదా మన చేతుల్లో. ఏమైంది భూమి? భూమి అనేది అధికారానికి సింబల్, భూమి ఆత్మగౌరవానికి సింబల్, భూమి సంపద సృష్టిస్తుంది, అధికారాన్ని ఇస్తుంది భూమి. అందుకే భూమి ఏ రెడ్డి వెలమ కమ్మ ఎక్కడ వదులుకున్నది ఎవరు? ఈ మానవాళి వాళ్ళు వీళ్ళే. దాని విలువే తెలియదు వాళ్ళకు, ఆ భూమి విలువే తెలియదు మనకి. ఎందుకు ఆ భూమి విలువ తెలిసిన వాళ్ళం కాదు మనం. ఆ భూమి విలువ తెలిస్తే మనకి అధికారం విలువ కూడా తెలిసేది వాళ్ళ మనకి.
అధికారం విలువ తెలియదు మనకు, భూమి విలువ తెలియదు మనకు, చదువు విలువ తెలియదు మనకు, అంబేద్కర్ విలువ తెలియదు మనకు. ఏ విలువ తెలియకుండా పనికిరాని భక్తులు బతున్నాం మనం, సిగ్గులేని భక్తులు బతున్నాం మనం. మళ్ళా ఇలా సంఘాలు పెట్టుకొని మీటింగ్ కాడ పెట్టుకుంటే వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తింటే ఎవడన్నా నీ భూమిని కాపాడుతాడా? ఏ ఒక్కడన్నా మీ భూమిని కాపాడుతుందా? ఏ ఒక్క లీడర్నా? అది కాపాడేటువంటి దగ్గరికి మీరు పోరు. నేను నాలాంటి వాడు ఎవరైనా మాట్లాడితే నా దగ్గర రారు, నన్ను నమ్మరు, నా వెనుక నిలబడదు. మోసగానే నమ్ముతారు జాతి, గొర్రెలనే నమ్ముతారు జాతి. పశ్చిమ భూమి చాలా వరకు నేను చాలా ఊళ్ళో ఇప్పుడు మన మొత్తిలో పోయినాం. మొత్తిలో పోతే 600 ఎకరాల భూమి, మనం నువ్వు కూడా వచ్చిన 600 ఎకరాల భూమి ఇలా ల్యాండ్ పూలింగ్ పేరు మీద కేసీఆర్ ప్రభుత్వము దేనికి ఇచ్చిందంటే హెచ్ఎండి వాళ్ళకి ఇచ్చింది. అది కూడా ఎందుకు? పార్క్ కోసం, ఏదో పార్కు. అయితే పార్క్ పేరు మీద అయితే కబ్జా చేసి వెంచర్ చేసి అమ్మేస్తున్నారు. ఇంత దళితుల భూములే మొత్తం 600 ఎకరాల భూములు, ఎస్సీల భూములు మాత్రం ఆ భూములకు మాత్రం వాళ్ళకి రెమ్యునరేషన్ వచ్చింది. వాళ్ళకు కొంతమందికి ఇల్లు కట్టుకుంటున్నారు కదా. 600 ఎకరాల భూములు అండి, ఒక్క భూమి కాదు, 2 భూములు కాదు, 600 ఎకరాల భూమి వాళ్ళకి ఇచ్చిన భూమి, ఇందిరామ ఇచ్చిన భూమే. వాళ్ళకు నిలువ నీడలేదు, పుడిచే గతి లేదు వాళ్ళకి. ఇప్పుడు అంత మీద సిటీలో ఒకేలా అంటే ఒక్కొక్కటి 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు బిల్డింగ్ వేసినాడు వాళ్ళ భూముల పక్కన. 30 కోట్లు 25 కోట్లు ఒక ఎకరం ఉంది అక్కడ. అట్లాంటిది 600 ఎకరాల భూమి మాయం. అట్లా మీరు చూసుకోండి. ఏ ప్రాంతం హైదరాబాద్ చుట్టుపక్కల 25,000 ఎకరాలని ఈ మధ్య కాలంలోనే అమ్ముతున్నారు. ఇవే భూములని 25,000 ఎకరాలు. దాంట్లో 10,000 ఎకరాలని ఒక్క నాయకుడు అమ్ముకున్నాడు. అది కూడా ఇవే ఇదే అసైన్ ల్యాండ్ భూములే. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఒక సరైన లీడర్షిప్ లేకుండా, ఒక మీకోసం కొట్లాడే నాయకుడు లేకుండా, లేదంటే కోట్ల చుట్టూ కొట్లాడే నాయకుడు లేకుండా, మనం మన గురించి మనం మాట్లాడుకోవడానికి మనమే రాము, మనమే రోడ్ల మీదకి రాము. కనీసం ఇక్కడ హాల్ పాపం చివరిన ఇంత కష్టపడి బుక్ చేసి చేస్తే రాట్రా బాబు అంటే వాడు రాడు. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లో మన గురించి ఎవడో ఆలోచిస్తాడు? పాపం కమ్యూనిస్టు పార్టీలో వాళ్ళు ఆలోచించే వాళ్ళకి అధికారం ఇస్తలేం. మనం అద్వైతంతో మాట్లాడే వాళ్ళకి, మనతో కలిసి వచ్చే మిత్రులకు మనకు అవకాశం ఇస్తలేము. ఎవరికి ఇస్తాను? మనల్ని దోపిడీ చేసేందుకు ఇస్తాను. పేదల కోసం నిలబడతామని చెప్పి వాళ్ళకు అధికారం ఇస్తలేవు. మన పరిమితమైన కమ్యూనిస్ట్ పార్టీలు, ఆర్థిక పరంగా పరిమితమైన కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ అధికారం వైపు పోకపోతే ఆర్థిక పోరాటాలు పెద్దగా ఫలితం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినాయి. అందుకే ఇవాళ మనకు సహజ మిత్రులు ఎవరు ఉన్నారంటే కమ్యూనిస్ట్ పార్టీలే. సో కమ్యూనిస్ట్ పార్టీలను కలుపుకొని కలిసి వచ్చే ప్రోగ్రెసివ్ పార్టీలు ఏవైనా సరే, మనకు సపోర్ట్ చేసే పార్టీలు ఏదైనా పార్టీ కలుపుకొని ఇలా మనకు ఇవాళ ఈ భూమి ఏదైతే ఉందో దీని మీద రేపు భూభారతి ఉంది. రేపటి భూభారతి అమలు కాబోతున్నారు. మరి అన్నిటి మీద కమిషన్ వేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఈ భూముల మీద ఎందుకు కమిషన్ వేయట్లేదు? దేవరంగా వాటి ఎందుకు కమిషన్ ఏంటి? ఈ అన్యాయకాంతమైన భూములు ఏదైతే 24,45,000 ఎకరాలు వాళ్ళే చెప్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు 2021 మార్చి 26న స్వయంగా అసెంబ్లీలోనే చెప్పాడు. ఈ అసైన్ భూములకు పూర్తిగా హక్కులు కల్పిస్తామని చెప్పేసి ఆయన మాట్లాడాడు. మరి ఎందుకు చేయలేకపోయాడు? 2021 నుండి ఆయన ప్రభుత్వం ఉన్నది కదా, చాలా కాలమే, మొన్నటిదాకా ఉంది కదా. అంతకుముందు
మిగతా ప్రభుత్వాలు ఏదైతే రాజశేఖర రెడ్డి మొదలుకుంటే, బాబు నుండి మొదలుకుంటే ఇలా జలయంగం కావచ్చు, లేదంటే భూమి రైతుల బాంధవుడు రాజశేఖర రెడ్డి, కానీ రైతు బాంధవుడు రాజశేఖర రెడ్డి హయాంలో లక్షల ఎకరాల దళితుల భూమి కబ్జాకి గురైంది. హైటెక్ లీడర్ చంద్రబాబు నాయుడు లక్షల ఎకరాల భూములు, దళితుల భూములు, అసైన్ భూములు కబ్జాకు గురైంది. ఇవాళ మొత్తం దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి దగా చేసిన కేసీఆర్ ప్రభుత్వంలో ధరణి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీ అందరూ తెలిసిన విషయం. అంటే అది కేసీఆర్ అయినా, అది ఇంకో ప్రభుత్వమైనా, ఇంకో ప్రభుత్వమైనా మనల్ని దోపిడీ చేసిన ప్రభుత్వాలే. ఎందుకు? మన గురించి, మన రిజర్వేషన్ నుండి వచ్చిన నాయకులు ఎవరు కూడా అక్కడ ధైర్యంగా మన గురించి మాట్లాడేవాళ్ళు. అది ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. వాళ్ళు కనుక దీని మీద ఇప్పుడు జేసీపీ ఏర్పాటు చేయొచ్చు కదా, జాయింట్ అసెంబ్లీలో జేఏసీ ఏర్పాటు చేయొచ్చు కదా, ఒక అసెంబ్లీ ద్వారా కమిటీ వేయచ్చు కదా, జేపీసీ చేసినట్టుగా దీని మీద ఒక జాయింట్ అసెంబ్లీ కమిటీ ఒకటి ఎందుకు వేయకూడదు? పేదల బతుకులకు సంబంధించిన మ్యాటర్ ఇది. 25% జనాభాకు సంబంధించిన దళితులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య. మిగతా వర్గాలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు 10% ఉంటున్నారు, 15% ఉన్నారు. కానీ ఎక్కువ శాతం ఉంటే అంతా వీళ్ళే కదా. సో ఆదివాసీలు మీకు 2 లక్షల, ఆసిఫాబాద్ జిల్లాలో 2,05,000 ఎకరాల భూమి అసైన్ భూమి ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాలో 1,77,000 ఎకరాల భూమి, కామారెడ్డిలో 1,31,000 ఎకరాల భూమి, మెదక్లో 1,49,000 ఎకరాల భూమి, నల్గొండలో 1,41,000 ఎకరాల భూమి, నిజామాబాద్లో 1,30,000 ఎకరాల భూమి. ఇట్లా నా దగ్గర మన ఆర్టీఐలో నేను అడిగాను ఎంత భూమి పంచిందనే దాంట్లో ఇంత కట్ట ఉన్నది. రేపు 19 తారీఖు మహాధర్నాలో మొత్తం డీటెయిల్గా ఆ లెక్క మొత్తం ఇవ్వదలుచుకున్నాను. మొత్తం మీడియా అంతా ముంగడ పెట్టదలుచుకున్నాను ఈ సందర్భంగా. రండి, బీఆర్ఎస్ నాయకుడు తమ్ముడు